యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకునైనటువంటి యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీ యాదవ్ గారు, ఈరోజు హరీష్ రావు గారు ఏదైతే మాట్లాడారో నిన్న, మా పార్టీకి వ్యతిరేకంగా కొంతమంది అత్యుత్సాహంగా ప్రవర్తిస్తున్నారు, వారి పేర్లను మేము రెడ్ బుక్లో ఎంట్రీ చేసుకుంటాం, కార్యకర్తలు కూడా వారిని గుర్తించి రెడ్ బుక్లో ఎంట్రీ చేయండి, వచ్చే ఎప్పుడైతే మనం అధికారులకు వస్తామో అప్పుడు వారి మీద కఠినంగా చర్యలు తీసుకుందాం అనేది పదాలు వాడారు. ఈ విషయంపై మీరేమంటారండి? యాదవ్ గారు, శ్రీహరి యాదవ్ గారు, మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. ఆ ప్రోగ్రామ్ లో ఉండడం వల్ల నేను మీతో సరిగా అందుకోలేకపోయినట్టున్నా. అందరికి మీ ద్వారా ప్రేక్షకుల ద్వారా హరీష్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిన్న ప్రెస్ మీట్ లో నేను కూడా ఉన్నా మిత్రమా. నేను 8వ లైన్ లో కూర్చున్నా. తెలంగాణ భవన్లో జరిగింది. నేను దాని మొత్తం ఒక విషయాన్ని కేవలం ఏకవాక్య ప్రకటన చూస్తే మనకు ధమ్కి లెక్క అనిపిస్తుంది, కానీ అది జూన్ 2 నిన్న 7 దశాబ్దాల ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజు, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రోజు. దాని సందర్భంగా అక్కడ ఉన్నటువంటి మొత్తం క్యాడర్తో మాట్లాడుతూ మొత్తం విషయాల్ని తెలంగాణ ఉద్యమంలో వారు ఉద్యమకారుల పట్ల ఆ రోజు సబితాంద్ర రెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు వివరించిన తీరుతో సహా, తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి అనేక అకృత్యాలతో సహా, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాల అభివృద్ధి గురించి కూడా మాట్లాడుతూ, ఈ 18 నెలల కాంగ్రెస్ పాలనలో అడ్డు అదుపు లేని విధంగా ఘోరంగా ఒక అన్యాయంగా వ్యవహరిస్తున్నారు, అక్రమంగా వ్యవహరిస్తున్నారు. అట్లే దమ్కి ఇవ్వడం కాదు. అక్కడ మీరు ఇంతకుముందు మిత్రులు మాట్లాడినట్టుగా మనకు ఒక రాజ్యాంగం ఉంది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఒక రాజ్యాంగం ఉంది. దానికి లోబడే ఇవాళ ఉన్నటువంటి శాసన నిర్మాణ శాఖ కానీ, కార్యనిర్వాహక శాఖ కానీ, న్యాయశాఖ కానీ దానికి లోబడే పనిచేయాలి. అది కాకుండా మీరు అన్నట్టుగా కొందరు అధికారులు అనేది ఈ రోజు కాదు, మనము గత కాంగ్రెస్ పాలనలో చూసుకున్నా, అంతకంటే ముందు మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా, ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, వివిధ రాష్ట్రాల్లో కానీ సహజంగానే ఈ 2 శాఖల్ని, అంటే న్యాయశాఖని, కార్యనిర్వాహక శాఖని మనకు తెలియకుండానే ఈ శాసన నిర్మాణ శాఖ ఏదైతుందో, అంటే రాజకీయ యంత్రాంగం రాజకీయ పట్ల ఏదైతుందో, దీని ప్రభావము ఆ రెండింటి మీద కూడా ప్రభావం చూపెడుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగా వీళ్ళకి ఉన్నతమైనటువంటి అవకాశాలు దొరకడం కోసము, వీళ్ళకు మంచి స్థానాలు, మంచి పోస్టింగ్లు, అంటే రకరకాల సకల సౌకర్యాలు ఉండే పోస్టింగ్ల కోసము కొందరు అధికారులు చేస్తున్నటువంటి విధానం అనేది ఇప్పుడు మాత్రమే అని నా ఉద్దేశం కాదు. సహజంగానే ఈ కార్యనిర్వాహక శాఖ, ఈ ఎవరైతే చట్టాల సభలు చేసినటువంటి శాసన నిర్మాణ శాఖకు లోబడి, లేదా వీళ్ళ ఆధిపత్యం మాత్రం ఇప్పుడు అమలవుతున్నటువంటి తీరులో కొనసాగుతున్న మాట నిజం. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నిన్న హరీష్ అన్న ఏకవాక్యానికి మనం పరిమితం కాకుండా మొత్తం రాజకీయ యంత్రాంగంలో, మొత్తం రాజ్యాంగ యంత్రాంగంలో కొంత శాసన నిర్మాణ శాఖదే పైచేయిగా నడుస్తున్న మాట మాత్రం నిజం. ఇది ఇందులో భాగంగా కొందరు అధికారులు చేస్తున్నటువంటి ఎక్సెస్, మీరు మాట్లాడినప్పుడు నేను ఉన్నాను అక్కడ, అంటే మీరు ఆ 3-4 లైన్లో ఇంకా చర్చ దానికి పరిమితం అయ్యాం అనుకున్నారు కాబట్టి మీరు ఆ ముఖ్యమైన విషయాన్ని తీసుకోవడంలో తప్పులేదు జమీల్ గారు, కానీ దానికి మాత్రమే పరిమితమై మాట్లాడలేదు. మిగతా విషయాలన్నీ మాట్లాడుతూ కొందరు అధికారులు రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా, అర్ధరాత్రులు అపరాత్రులు ఎలాంటి నోటీసులు లేకుండా చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరిస్తూ మా ఉద్యమకారుల మీద, ప్రధానంగా ప్రజా ఉద్యమంలో 8 నెలల అభివృద్ధులు కానీ, అంతకంటే ముందు 15 ఏళ్ళు కానీ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళ మీద చాలా ఘోరంగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అట్లాంటి అధికారులు పద్ధతులు మానుకోవాలి. ఎక్సెస్ అనే పదం పదే వాడు, అంటే చట్టాన్ని అతిక్రమించి చేస్తున్నటువంటి వాళ్ళ విషయము మేము అంత ఈజీగా వదిలిపెట్టము. మీరు ఇదే సర్వస్వం, అంటే ఇదే మొత్తం, ఇక మీ జీవితకాలం ఇదే ఉంటుంది, మేము ఇట్లే సాగించుకుంటామని అనుకుంటున్నారేమో. ఇది ఎక్కువ కాలం కొనసాగదు, ఇది సరైనది కాదు. అట్లా ఇప్పుడు మేము ఏదో హెచ్చరించి వదిలేస్తామని కాదు, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాము. రేపు చట్ట ప్రకారం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారం మీ మీద చర్యలు ఉంటాయనే ఉద్దేశంలో భాగంగా మాట్లాడిందే తప్ప, ఆ మొత్తం ఒరవాడిని ఓన్లీ రెడ్ బుక్ తమికిగానే చూసి ఓన్లీ ఒక్క హరీష్ రావే మాట్లాడిన దానికి చూడకుండా, మొత్తం రాజ్యాంగ యంత్రాంగంలోనే ఇది అధికారంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా అధికార యంత్రాంగం పనిచేయడము, అధికార పార్టీ నాయకులకి అడుగులకు మడుగులు వత్తడము, అది సకల సౌకర్యాల కోసమా, సౌకర్యవంతమైన పోస్టింగ్ల కోసమా, ఇంకా కారణాలు ఏమైనా కావచ్చు. ఈ ధోరణి మాత్రం మంచిది కాదు. ఈరోజు హరీష్ అన్న బర్త్డే సందర్భంగా హరీష్ అన్న మీద కాంట్రవర్సీ వచ్చే ఈ చర్చ సరే జనరల్గా రాజకీయ యంత్రాంగంలో సహజమే, కానీ పాపం ఈరోజు బర్త్డే సందర్భంగా మీరు హరీష్ రావు ఒక్కడే ధమ్కి ఇచ్చినట్టు, ఆయన ఏదో బెదిరించే నాయకుడు అయినట్టు, ఆయన మొత్తం రాజ్యాంగాలను రాజకీయ యంత్రాంగాలను ఉద్దేశించి మాట్లాడేది కాకుండా, ఈ సిస్టమ్ మాత్రం, అంటే పొలిటికల్ ఈ సిస్టంలో మాత్రం ఈ అధికారులు విచ్చలవిడిగా ప్రవర్తించే తీరు కానీ, అధికారుల్ని రాజకీయ నాయకత్వం ఇట్లాంటి బెదిరించేటటువంటి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యానికి మాత్రం నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ ఫస్ట్, తర్వాత నేను టీఆర్ఎస్ పార్టీ నాయకుడి. ఓ సోషల్ యాక్టివిస్ట్ గా మాత్రం ఈ విధానాలు, ఈ పద్ధతులు సరైనవి కావు. ఏదేమైనా అధికారులు తాము మొత్తం దాన్ని దాటి, తమ పరిధులు దాటి
చట్టాన్ని అతిక్రమించి ఇక అధికార పార్టీ నాయకులు చెప్పినట్టుగానే వింటే మాత్రము వాళ్ళు నష్టాలు మనం గతంలో చూసినాం. Right. రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఉన్నత స్థాయి అధికారులు జైలు పోయిన విషయం చూసినాం. Yes. అంతకంటే ముందు ఇందిరాగాంధీ సమయంలో కూడా చూసినాము. Yes. ఎన్టీఆర్ గారు కూడా వాళ్ళ ప్రభుత్వం రద్దు చేసినప్పుడు ఈ గవర్నర్కి ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాండేట్ ఇవ్వడం అనేది ఒక రాజకీయ నాయకులు వాళ్ళ క్యాడర్ని విస్తృతమైనటువంటి వాళ్ళ ప్రజల్ని లేదా వాళ్ళ క్యాడర్ని విశ్వాసంలోకి తీసుకోవడం కోసము వాళ్ళలో మరింత విశ్వాసం కల్పించడం కోసము ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ సహజంగా ఒక సోషల్ యాక్టివిస్ట్ మాత్రం అట్లా రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద చర్యలు ఉంటాయని అనాలి. కానీ ఈ రెడ్ బుక్కులు, ఈ గ్రీన్ బుక్కులు, ఈ బ్లూ బుక్కులు కాదు. అందరికీ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. నువ్వు రాజ్యాంగం అతిక్రమిస్తున్నావు. Yes. రేపు రాజ్యాంగం ఖచ్చితంగా నువ్వు రాజ్యాంగం అతిక్రమించి చేసేటటువంటి చర్యలు రేపు మేము రాజ్యాంగంతో పోతే పాలన వచ్చినప్పుడు ఈ చట్ట వ్యతిరేకుల పట్ల చర్యలు ఉంటాయని చెప్పడం వరకు ఓకే. కానీ దీన్ని నిన్నటి ఘటన మాత్రం అట్లాంటిది కాదు. శ్రీహరి యాదవ్ గారు ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా ఒక విషయం మాత్రం మేము క్లియరెన్స్ చేయదలుచుకున్నాం. ఏంటంటే ధమ్కీ ఇచ్చిన మాటకు సంబంధించిన రెడ్ బుక్ ధమ్కీలు అని చెప్పాము. కానీ ఒక ప్రభుత్వ ఒక పర్టికులర్ పర్సన్కి మాత్రం ఎప్పుడు చేయలేదు. అది ఎవరన్నా కానివ్వండి పార్టీలకు ఖచ్చితంగా ఈ రోజు హరీష్ రావు గారికి ఏదైతే జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలుసు. ఈ రోజు ఏం జరుగుతుంది అంటే జనరల్ గా ఒక నాయకుడు జన్మదినం ఉన్నప్పుడు సహజంగానే ఈ రాజకీయ యంత్రాంగాలలో ఏముంటుంది ఉన్నత నాయకుడు జన్మదినం వాస్తవానికి అంటే ప్రజల పట్ల తను కాలంతో పోటీపడే నాయకుడు. శ్రీహరి యాదవ్ గారు ఒక విషయం ఏంటంటే హరీష్ రావు గారు ఇప్పుడున్నటువంటి అనేక సర్వే సంస్థలు కూడా మన లాంటి అంటే మీలాంటి మీడియా సంస్థలు చాలా సంస్థలు వేసిన సర్వేలలో కూడా ప్రజలకు అత్యంత అందుబాటులో ఉండే నాయకుడిగా ఎక్కువ కాలం ప్రజల మధ్య ఉండే నాయకుడితో పాటు అభివృద్ధి సంక్షేమం పట్ల కానీ ఆ రోజు ఉద్యమంలో కానీ 10 ఏళ్ల అభివృద్ధిలో కానీ ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా కానీ ఎక్కడికక్కడ అక్రమాలు నాయకుడిగా ప్రజలకు అందుబాటులో ఉండే ఈ రెండు అంటే కొందరు నాయకులకి మంచి వాగ్దాటు ఉంటుంది అన్న. కానీ తెలంగాణ పీపుల్ విల్ అప్రిషియేట్ ఏదైతే హరీష్ రావు గారు చేసిన ఏదైతే ఉన్నదో తెలంగాణ ఉద్యమంలో కానీ తర్వాత కానివ్వండి హరీష్ రావు చేసిన ఏదైతే వారికి ఉద్యమంలో ఏదైతే పార్టిసిపేట్ చేశారో ప్రతి ఒక్కరు వారికి గౌరవిస్తారు, గుర్తిస్తారు కూడా. అది ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన విషయం. కాకపోతే ఏంటంటే ఒక్క విషయం ధోరణి సరైనది కాదు. ఇది ప్రజాస్వామ్యాన్ని మరింత పరిరక్షించడానికి కానీ ప్రజల్లో ప్రజాస్వామ్యం పట్ల మరింత గౌరవాన్ని పెంచడానికి కానీ ఇట్లాంటి ధమ్కీలు ఇట్లాంటివి మాత్రం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కానీ ఈ రోజు ఒక విషయం మనం ఫోర్ సైజ్ టీవీ ద్వారా మనం ప్రజలకు ఏదైతే చెప్పదలుచుకున్నామో హరీష్ అంటే ధమ్కీ నాయకుడు అయినట్టుగా ఈ రోజు అలా 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 మీరు అనుకుంటున్నారు. కాకపోతే మీరు అనుకున్నారు అలా. కాకపోతే మనం అనుకున్నది ఏంటంటే దీనికి సంబంధించిన మనం ఏదైతే మనం చెప్తున్నామో ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏ నాయకుడైనా ఈ దేశంలో శ్రీహరి యాదవ్ గారు ఎదిగిన వారి మీద బర్త్డే సందర్భంగా వారిలోని యాక్టివిటీస్ అంటే పాజిటివ్ యాక్టివిటీస్ ని అవి చూపెడతారు. ఈ రోజు బర్త్డే రోజు ఆయన ఏలు పెట్టి హెచ్చరిస్తున్న ఫోటోని ఆయన ఇదే విషయంపై సూర్యసమ్య గారు మీ సూర్యసమ్య గారు మీకు సమాధానం చెప్తారు. సమ్య గారు ప్రస్తుతం ఏదైతే మనం అన్నామో నిన్న ఏదైతే హరీష్ రావు గారు మాట్లాడారు ఖచ్చితంగా హరీష్ రావు గారికి సంబంధించింది ప్రతి ఒక్కరి మీద ఒక అభిప్రాయం